అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ సపోర్టింగ్ ఏపీ. గత ఆయన మాటల గురించి తెలుస్తూ ఉంది కదా. నగరి పోయినప్పుడు ఆమె ఎవరు ఎమ్మెల్యే రోజా ఇంటికాడ ఫోన్ చేసిన తర్వాత ఏం మాట్లాడినరు? రాయలసీమను రతనాల సీమ చేస్తామని. అరే పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి పెద్దగా చేసి ఇన్ని తీసుకుపోయిన సందర్భం తర్వాత ఆ తర్వాత కూడా వాళ్ళకి పోతిరెడ్డిపాడులో కూడా యాక్చువల్గా వాళ్ళకున్న అలాట్మెంట్ కేవలం 35 టీమ్సే. అంటే మద్రాసు కావచ్చు పోతిరెడ్డిపాడుకు సంబంధించి. కానీ వాళ్ళు తీసుకుపోయింది ఎంత? గడచినటువంటి కేసీఆర్ పరిపాలనలో 10 సంవత్సరాల్లో 100 టీఎంలు తీసుకుపోయారు. అలొకేషన్ 34 ఉంటే 100 టీఎంలు తీసుకుపోయారు. మనకు నాగార్జున సాగరు లెఫ్ట్ కెనాల్లో మనకు రైట్ఫుల్గా ఉన్నటువంటి 100 టీఎంసీ పైన అలొకేషన్ ఉంటే గత ప్రభుత్వం కూడా 100 ఉంటే 160 టీఎంలు మనం వాడుకోవడం జరిగింది. వరుసగా 3 సంవత్సరాలు 120, 130, 140, 160 టీఎంసీ వరకు కూడా మనం అందులో నీళ్ళు వాడుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ 30% వాడలే. అంటే ఉన్న నీళ్ళనే వాడేటువంటి కార్యక్రమం చేయకపోగా అంటే ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలంటే ఆలోచనతో మాట్లాడుతున్నాడు. అసలు ఇది మొత్తానికి కారణం ఎవరన్నట్టు? బీఆర్ఎస్ పార్టీ కాదా? కేసీఆర్ కాదా? తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకి 207 టీఎంసీలు రావాల్సి ఉండే మనకు అసలు లెక్క ప్రకారం. ఈ రోజు దాకా నోరు మూసుకొని కోర్టుకెళ్ళి కేసులు వాపసు తీసుకొని ఉన్న నీటిని మాట్లాడకుండా దానిపైన ఒత్తిడి చేయకుండా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు మీరు సలహా వాళ్ళ యొక్క సపోర్ట్ చేస్తూ ఎక్కడ కూడా అంటే మాటలు మాత్రం కోర్టులు దాడినాయి, సహకరించారు. అట్లనే రాయలసీమ లిఫ్టు కట్టడానికి సహకరించింది ఎవరు? ఇది మాట్లాడిన దానిలో ఉంది, వీడియో రికార్డు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు పట్టుదల వ్యక్తి ఇద్దరం కలిసి 2 రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తాం, గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణానదిలో పడేసి ఇద్దరం వాడుకుంటారు మాట్లాడారు. మరి అప్పటిదాకా ఈ కృష్ణానది నీళ్లను మరి రాయలసీమకు తీసుకుంటే ఎందుకు మరి మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు? ఎందుకు పోరాటం చేయలే? రెండవది శ్రీశైలమైన నాగార్జున సాగరైన ఈ 2 ప్రాజెక్టుల భూభాగం సగం తెలంగాణ ఉంది, సగం ఏపీలో ఉంది. అది శ్రీశైలమైన సాగరైనా సగం గేటు తెలంగాణ ఉన్నాయి, సగం గేటు ఏపీలో ఉన్నాయి. మీరు కోర్టు కేసు విత్డ్రా చేసుకోకుండా మీరు పట్టుదల ఉంటే మీరు 64, 36కు మీరు ఒప్పుకొని సంతకాలు పెట్టకుండా ఉంటే ఒత్తిడి పెరిగేది, ఒత్తిడి పెంచాలి కదా. అంటే మీ చేతిలో ఉన్నదాన్ని మీరు వాడుకోకుండా వదిలేసి రాయలసీమ లిఫ్ట్కు సహకరించినటువంటిది కేసీఆర్. జగన్తో చర్చలు జరిపి అదేది ప్రగతి భవనం, బానిస భవనం అంటే ఇవన్నీ కార్యక్రమం చేసి ఈ రోజున రోజుకు 8 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడుకు సంబంధించి అంటే 50 మీటర్లు శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి కేవలం 50 మీటర్లు ఎత్తి పోతిరెడ్డిపాడులో పోసి 8 టీఎంసీ తీసుకుపోయినప్పుడు మరి రాష్ట్రం వచ్చిన తొలినాళ్ళునే 14 సంవత్సరంలోనే ఇక కాళేశ్వరం కంటే మొదలు జూరాల నుంచి ఇవే 6 టీఎంసీలు 8 టీఎంసీలు పంపులు పెట్టి మళ్ళీ లిఫ్ట్ చేసుకొని 100, 150, 180 టీఎం రిజర్వ్ చేసుకుంటే స్టోర్ చేసుకుంటే ఇలా గతి పట్టేది కాదు కదా. ఎందుకు చేయలేదు మరి ఆ పని? కాబట్టి ఆ మాత్రం సోయి లేదా? రాయలసీమ రోజుకు 6 టీఎంసీ 8 టీఎం తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళ పంపులు పెట్టే ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మరి మనకెందుకు? మన ధనిక రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకంటే ఆదాయం తక్కువ ఆంధ్ర. మరి ధనిక రాష్ట్రం మనమేమో పాలమూరు రంగారెడ్డికి 2 టీఎంస్ లిఫ్ట్ చేస్తాం, 20 లక్షల ఎకరాలు. వాళ్ళేమో అంటే క్యాచ్మెంట్ ఏరియా లేకుండా వాటర్ అలొకేషన్ లేకుండా వాళ్ళు రోజు 8 టీఎంస్ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళు శ్రీశైలం 30 రోజుల మొత్తం కాలేపోతుంది. మనం అదే కనుక జూరాల్సి లిఫ్ట్ చేసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే ఇవన్నిటికి కారణం కేసీఆర్ కాదా? 1 కాదు 2 కాదు. ఈ రోజున అంటే గ్రావిటీ ద్వారా తెలంగాణకు వచ్చేటువంటి కృష్ణా జలం కూడా ఏపీకి తీసుకుపోతూ ఉంటే
బీఆర్ఎస్ వాళ్ళు సహకరించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే కుట్రలో భాగంగా ఇవన్నీ కూడా జరిగినాయి. రాయలసీమ ఎత్తిపోతల పనుల కోసం ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లకు 2025 ఆగస్టు 10తో గడువు ముగిస్తే అంతకంటే 5 రోజుల ముందే ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. యాక్చువల్గా స్టార్టింగ్ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిచిందే మన యొక్క కోర్టు కేసు వేసిన సందర్భంలో అప్పుడు పిలవడం జరిగింది. దానికోసం ప్రతి పిలవడం జరిగింది. అయినా కూడా వీళ్ళు సరెండర్ అయ్యి రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులు ఒత్తి సరెండర్ అయ్యే కార్యక్రమం చేసి ఈ రోజున మళ్ళీ ఉల్టా చోరు కోతులు దాటినట్టుగా మేము ఉద్యమం చేస్తున్నాం అంటున్నాం. చేయాల్సినప్పుడు చేయలే, నిలదీయాల్సినప్పుడు నిలదీయలే. కనీసం అడగాలి కదా, ఎందుకు గజెట్లో రాయలసీమ ఇవన్నీ పెట్టిండ్రు, ప్రతి ప్రాజెక్టు పోతున్నట్టు పడుతుందా అన్ని ప్రాజెక్టులు పెట్టిండ్రు గజెట్లో, మనవి లేవు ఎక్సెప్ట్ కలవకుర్తి తప్ప. మరి అప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం అడిగిందా? అసలు లెటర్ రాసిందా? రాయలే. అసలు తీర్మానం చేసిందా? చేయలే. ఏ ఒక్కటి కూడా చేసే పనులు చేయకుండా ఇలా కాళేశ్వరం కోసం మాత్రం లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగు కోసం మేలు కోసం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే నిజమైతే, నిజంగా ఆ తపన చింతన ఉంటే, ఆ నిజాయితీ ఉంటే 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ టెండర్స్ ఇలా హరీష్ రావు అయినా కేసీఆర్ సమానం చెప్పాలా. 1,80,000 టెండర్లు పిలిస్తే సుమారుగా 100 టెండర్లు, ఏ ఒక్క టెండర్లో కూడా 1%, 2% లెసుకు రాలే. అన్ని 0.1, 0.2, 0.3, 0.5, 0.6. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎట్లా సాధ్యమైంది? గతంలో అయినా 30, 40, 50% లెస్సులు పడేది. మరి ఎట్లొచ్చింది ఇది? అంటే వీళ్ళకి కలబడ్డదా? వీళ్ళ కాంట్రాక్టర్లకు మీరు కాదా చేసింది, నామినేషన్ ద్వారా ఇచ్చింది, ఇది నీకు కదని బార్టర్ సిస్టమ్ మాదిరిగా క్విట్ కోప్రో కాదా ఇది? 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్యోగం చేసి నీటి హక్కులను వదులుకొని చేసే పని చేయకుండా ఈ రోజున ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తూ మళ్ళా బుకాయించే మాటలు మాట్లాడుతున్నారు. మామాలు ఇద్దరు కూడా స్పష్టంగా రేపు అసెంబ్లీ ఉంది కదా, రేపటి నుంచే కదా. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కదా, ఎక్కడైనా మేము అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మేమేదో ఆ ప్రాజెక్టుల పైన పెద్దలు అప్పగించడం మాట్లాడుతున్నారు. చూపిస్తారా? ఎక్కడ చూపిస్తారా? మీరు సంవత్సరాలు నిద్రపోతే పట్టించుకోకపోయినా ఇలా మా ప్రభుత్వము మర్నాడు 2వ నాడే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది, ఒత్తిడి చేయడం జరిగింది. మరి మీరు రాసిన దానిలో కూడా మినిట్స్ ఉన్నాయి. రేపు అసెంబ్లీలో మొత్తం కాగితాలతో సహా చూపిస్తాం. మీరు రాసిన దానిలో కేసీఆర్ ఉన్నప్పుడే అదే కేఆర్ ఎంపీకి సంబంధించి అపెక్స్ బాడీకి సంబంధించి మినిట్స్ ఉంది, స్పష్టంగా ఒప్పుకున్నట్టుగా చాలా అంశాలు ఎవిడెన్స్ ఉంది. నేను ఉట్టిగా మాట్లాడలే. అంటే ఇంత బుకాయించి మాట్లాడితే అంటే ప్రజలను తికమక చేసి రాజకీయ లబ్ధి చేయడం కోసం తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు ఓపెన్గా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఏం శిక్ష చేసుకుంటారు? ఏం శిక్ష పడాలి మీకు? ఇప్పటికే ప్రజలు మీకు శిక్ష విధించారు, అయినా మీకు బుద్ధి రాలే, ఇంకా బుకాయించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కేసీఆర్కు తెలిసే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84, 85, 86, 87, 88, 89 వరకు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల వ్యవహారం అంతా గత ప్రభుత్వమే కేంద్రానికి అప్పచెప్పింది. ఎప్పుడైతే
ఆ చట్టంలో ఆ నిబంధన ఉన్నప్పుడు డే 1 నుంచే ఫైట్ చేయాలి, లీగల్గా ఫైట్ చేయాలా, పొలిటికల్గా ఫైట్ చేయాలా. గాలికి వదిలేసింది కదా 10 సంవత్సరాల 10 సంవత్సరాలు తక్కువ సమయమా? 100% ఇవన్నీ కూడా కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం చేసేకారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. ప్రాజెక్టులు అప్పచెప్పే సమస్యనే లేదు. ఫైట్ చేస్తాం అన్ని రకాల. మీ లెక్క తోడు దొంగలాగా వ్యవహరించే కార్యక్రమం చేయం. ఏ ఒప్పందంలో కూడా 64, 36 లేదు, బచావతులు లేదు, బచావత్ ట్రిబ్యునల్ లేదు. యుటిలిటీ అనేది రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణానదీ జల వాటాలో 4 రాష్ట్రాలకు మళ్ళీ పునర్విభజన పంపకం చేసుకోవాలా. డెఫినెట్గా అంతర్జాతీయ సూత్రాల ప్రకారం కూడా ఏదైతే ఈ యొక్క పరివాహక ప్రాంతం ఉంటుందో ఆ ప్రపోర్షనల్ డివిజన్ ఉంది. సో దాన్ని భిన్నంగా ఎట్లా ఒప్పుకుంటాం? మీరు ఎందుకు సార్ అసలు గడిచిన 5 సంవత్సరాల నుంచి మీరు సంతకాలు ఎందుకు పెట్టినరు 64, 36కు? దట్ విల్ నాట్ క్రియేట్ ఏ రైటా? అది హక్కు ఏర్పడదు వాళ్ళకు. ఎందుకు చేయకపోతే ఏమవుతుంది? చెయ్యకపోతే ఏమవుతుండే అంటే శ్రీశైలం గేట్లు, నాగసార్ గేట్లు మూసుకుపోతుండేనా? తెరవకుండా ఉంటుంటివా? ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళి ఆంధ్ర పోలీసులు వచ్చి నాగార్జున సాగర్ కబ్జా చేసినప్పుడు మన రాష్ట్రం లేదా? మన యంత్రాంగం లేదా? మన పరిధిలో ఉన్నటువంటి శ్రీశైలం గేట్లు ఉన్నాయి, నాగసాగర్ గేట్లు ఉన్నాయి. మీరు సంతకాలు చేయకపోయినా మన వాటర్ ఆ ఒత్తిడి పెరిగేది, మన వాటర్ మనకు వచ్చేది, తీసుకునే హక్కు మనకు ఉంది. అప్పగించడానికి లెటర్స్ లేవు, పాడు లేవు, స్పష్టంగా మొత్తం కూడా రికార్డు ఉంది. మీకు అందరు కూడా మొత్తం కూడా సెట్లు తయారు చేస్తా. ఏదైతే అపెక్స్ ట్రిబ్యునల్లో, అపెక్స్ కోర్టులో జరిగినటువంటి చర్చలు కావచ్చు, మినిట్స్, అట్లాగే కేఆర్ఎంబిలో ఉన్నటువంటి మినిట్స్, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాసినటువంటిది ఎవరి సంతకం మొత్తం ఇస్తాం. మా ప్రభుత్వం వచ్చిన 2 మాసాల ద్వారా ఏం జరిగింది, గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ యొక్క నీటికి సంబంధించి, కృష్ణా నది వాటాకు సంబంధించి ఏమేమి రాసి ఏమేమి సంతకాలు పెట్టారు, సింపుల్ కనపడతా ఉన్నాయి. కోటి ఇప్పుడు ఒకటే లెక్క అన్న లేదంటున్నా, చూపించాలంటున్నా, మాట చెప్పడం కాదు. యూ హ్యావ్ టు షో ది రికార్డ్. నేను స్పష్టం ఒక్క నిమిషం అన్నం ఉడికిందాలో చూడాలంటే 2 మెతుకులు పెట్టుకుంటే చాలు. 2 అంశాలు చెప్పిన. కోర్టు నుంచి ఎందుకు విత్డ్రా చేసుకున్నప్పుడు ఏదైతే అపెక్స్ బాడీ ఉందో మీరు కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటే మేము దీన్ని లాకు రిఫర్ చేస్తాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాకు రిఫర్ చేస్తాము. లాకు రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు అడ్వైజ్ వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అంటే దానికి కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటారా? ఎవిడెన్స్ ఉంది. ఆ మినిట్స్ కాపీస్ మొత్తం మీకు ఇప్పుడు కాపీసు 1 గంట లోపల మొత్తం ప్రింట్ చేసి సెట్లు చేసి తయారిస్తా. మొత్తం నేను టోటల్గా బచావత్ ట్రిబ్యునల్ తెప్పించిన, కేఆర్ఎంఏ మినిట్స్ తెప్పించిన, గజెట్ నోటిఫికేషన్ తెప్పించిన, అవన్నీ కూడా పేపర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఇస్తాం. మీకు మొత్తం సెట్టే ఇస్తాం. రేపు అసలు మాట్లాడతాం కాదు, మా కాగితాలు నేను అంటున్నా, అధిక నోటి మాట కాదా బాబు, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా. మా ప్రభుత్వం కూడా అప్పచెప్తామని ఎక్కడ కూడా రాసివ్వలేదు, ఎక్కడ సంతకాలు పెట్టలేదు. గత ప్రభుత్వమే మీరు 64% వాడుకొని మేము 30% వాడుకుంటాం, ఇది తేలేంత వరకు రాసి సంతకాలు పెట్టించిండ్రు, సంతకాలతో సహా ఉన్నాయి. దానివల్ల గజెట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
గజెట్ రిలీజ్ చేసింది అప్పుడు 2000 అప్పటికల్లా ఇప్పటికల్లా మాట్లాడాలి కదా. సో దాన్ని ఛాలెంజ్ చేయాలి కదా, అడగాలి కదా, ఏది అడగలే కదా. అంటే స్పష్ట కేవలం ఇది చేసినంత చేసి చేయాల్సింది చెయ్యకుండా నిద్రపోయి ప్రజాధనాన్ని లూటీ చేసి నీళ్లు వాళ్ళు దోలుకుపోతూ ఉంటే నిద్రపోయి ఉన్న హక్కునే వాడుకోకుండా ఉన్న నీటిని వాడుకోకుండా ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎట్టైనా చేసి మళ్ళీ 4 ఓట్లు సంపాదించుకోవాలి, 4 సీట్లు సంపాదించుకోవాలని ఒక దుష్టబుద్ధితోటి మాజీ ముఖ్యమంత్రి గారు నాటకాలు ఆడలు దిట్ట. చూడలేదా? డబుల్ బెడ్రూము, దళితుల 3 ఎకరాలు, ఇట్లా రకరకాలు ఎన్ని చెప్పిండు. ఇది కూడా అందులో భాగమే. ఎన్నికలప్పుడు రాగానే ఏదో ఒకటి మొసలు కర్రీ కావడం, ఏదో ఒకటి నాటకాలు తెరలేపడం, మళ్ళీ ఎన్నికల తర్వాత తుంగలు దూకడం, ఆయన పరిపాటి అదే జరుగుతూ ఉంది. ఇది ఎవిడెన్స్ ఉంది అంటున్నా. మీకు ఇప్పుడే ఇస్తాడు 1 అవర్ లోపల మేము మొత్తం జిరాక్స్ కాపీలు ఇస్తా. ఇప్పుడే 1 అవరే, ఇక్కడి నుంచి ఏం పోను, 1 అవర్ లోపల ఇస్తా. ఇప్పుడు గత ప్రభుత్వమే ఏ స్థాయిలో పోరాటం చేయాలో ఆ స్థాయిలో పోరాటం చేయకుండా అవకాశం ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పాస్ చేసిన అన్ని బిల్లులకు వత్తాసు పలికి అవకాశం ఉన్నా అడగాలి కదా. నీవి చేస్తే మాకు పాలమూరు ప్రాజెక్టు కానీ కృష్ణావాడము నాకు హక్కులు కేటాయిస్తే మేము చేస్తాను చెప్పాలా? ఎందుకు చేసినాం మరి? ఏ లాభాపేక్షతోటి, దేనికోసం? ఇది సింపుల్ కదా. ఎందుకు చేసిన మరి? కనీసం అడగలేదంటున్నా. అసెంబ్లీలో ఈ పాలమూరు లిఫ్ట్ అయినా ఇతర పార్టీకి సంబంధించి కనీసం అసెంబ్లీలో ఒక తీర్మానం అయినా చేయాలన్నా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అడగాలన్నా? పునర్విభజన చట్టము లోపభూయిష్టంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే సాగునీటి కోసం, నీళ్ళ కోసం. ఇది మాకు తెలంగాణ ఇచ్చి కూడా మీరు వీటిపైన మాకు ప్రపోర్షనెట్గా నిష్పత్తి ప్రకారం ఈ యొక్క పరివాహక ప్రాంత ప్రకారం మా వాటా ఇంత వస్తుంది, 70% దాకా వస్తుంది, వాళ్ళకి 30 వస్తుంది. ఆ ప్రకారం చేస్తే తప్ప మేము దేనికి సహకరించాలని చెప్పాలి కదా. చెప్పిండ్రా? అడిగినరా? ఏది లేదు. మళ్ళీ బుకాజీ మాట్లాడుతున్నారు. ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఇవన్నీ మీకు కాయిదాలు ఇస్తాం.